రైట్, ఇక ఇదే అంశంపై స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రైట్ సార్, మరి చెప్పండి సార్, మే 8న కేసు నమోదైతే మే 16 వరకు బండి సంజయ్ తన కొడుకును అప్పగించలేదు, పైగా బీఆర్ఎస్ పైన తప్పుడు కూతలు కూశారు. మరి దీనిపైన మీ స్పందన ఏంటి? ఒకటి, ఈరోజు భారత ప్రభుత్వంలో బాధ్యత గల ఒక హోం సహాయ శాఖ మంత్రిగా ఈరోజు బండి సంజయ్ గారు ఉన్నారు. ఈరోజు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఈరోజు ఆయన కొడుకు తప్పు చేస్తే 10 రోజుల తర్వాత, దాదాపు 9 రోజుల తర్వాత తీసుకొచ్చి ఆయన పోలీసులకు పోలీసులు పట్టుకుంటే తప్ప ఆయన తీసుకురాలేదు. ఇది అంత పోగా ఒక బాధ్యత గల మంత్రిగా వ్యవహరించకుండా భారతదేశ సహాయ మంత్రిగా ఉంటూ, అదే విధంగా రాష్ట్రంలోనూ రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి ఇద్దరు కలిసి తప్పుదో పట్టించి ప్రజలను ఆగమాగం చేసి అడ్వర్ట్ చేస్తే ఈరోజు ప్రజలు కదా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజలపై ఆడబిడ్డ పైన పోరాటం చేసింది. ప్రజా సంఘాలు కదా, మహిళా సంఘాలు కదా, ఈ రోజు ఎక్కడికక్కడ నిలదీస్తే కదా ఈరోజు రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండ్రు. అప్పటిదానికి ఎందుకు అరెస్ట్ చేయలేదు? 9 రోజుల నుంచి ఎక్కడ పోయిండు బండి భగీరథ్ అంటే స్పష్టంగా బండి సంజయ్ దాచిన అర్థమవుతుంది కదా మనకి. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. కాబట్టి అది కాకుండా ఈ రోజు ఎక్కడున్నాడు బండి సంజయ్ కొడుకు భగీరథ్? జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం ఎలాంటి వకీలను పెట్టిండు కదా, ఎందుకు వాదించిండు? రాత్రి 12 గంటల దానికి ఎందుకు వాదించవలసి వచ్చింది? ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఆడబిడ్డ వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని నా బిడ్డకు అన్యాయం జరిగిందని ఆ తల్లి మాట్లాడితే, ఆ తల్లి ఎఫ్ఐఆర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ చేసినాక 8 రోజులైనాక 8 రోజులకైనా నువ్వు పోలీసులు అరెస్ట్ చేసింది తప్ప అంతదానికి చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఏమంటాడంటే రేవంత్ రెడ్డి హోంమంత్రి ఆ రోజు ఏంది ప్రధానమంత్రి వచ్చిండు అని చెప్తున్నాడు. ప్రధానమంత్రి వచ్చిన దానికి ఒక ఆడబిడ్డకు కాపాడడానికి కేసు చేసి పట్టుకొని రావడానికి పోవడానికి కారణం ఏంటి అంటే స్పష్టంగా బీజేపీ ప్రభుత్వానికి బండి సంజయ్ కొడుకు రాష్ట్ర హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని అర్థమైపోతుంది. అది కాకుండా బండి సంజయ్ నేను దొంగతనం చేసి ఆయనే దొంగ అని అరుస్తున్నాడు. ఈ రోజు రాష్ట్రంలో నీ కొడుకు స్పష్టంగా నువ్వు మొత్తం చూడండి, ట్రాక్ రికార్డ్ చూడండి. ఈ రోజు బండి భగీరథ్ అనే వ్యక్తి గంజాయి కేసులు, తర్వాత విద్యార్థులను కొట్టడము, తర్వాత అమ్మాయిలను ఇబ్బంది పెట్టడము, అమ్మాయిలను చీటింగ్లు చేయడము, ఇదంతా ఆయన నేపథ్యం కనిపిస్తుంది కదా. ఈరోజు ఒక్కరోజు ఈ కేసులో ఇరికిన వ్యక్తి కాదు కదా భగీరథ్. సో ఇదంతా ఏంటంటే డైవర్షన్ చేసే పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇప్పటికైనా బేషరతుగా స్పష్టంగా బాధ్యత గల అయితే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి కొడుకు ఏ విధంగా బయటకు వస్తాడో ఆ కోర్టు ముందు నిలబడి మాట్లాడాలి. అంతేగాని నాకు సంబంధం లేదు, నీ కొడుకును చూసుకోలేదు, ఇది మాట్లాడవలసింది. ఈరోజు దేశ సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ అంటే ఏదో వార్డు మెంబరో సర్పంచో కాదు. సో కాబట్టి ఇది బంద్ చేసి బాధ్యతగా వ్యవహరించే తెలంగాణ సమాజం చూస్తుంది. లేని పక్షంలో బండి సంజయ్కి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు తెలంగాణ ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. ఏదో రోజు రేపో ఎల్లుండో అవులెల్లుండో తప్పకుండా 2 జాతీయ పార్టీలను, ఒకవైపు రాష్ట్ర హోంశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డిని, అదే విధంగా కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి అయిన బండి సంజయ్కి 2 పార్టీలకు కూడా తెలంగాణ సమాజం కర్రుగాల్చి వాత పెడుతుంది. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. రైట్, థ్యాంక్ యూ సార్.